న్యూస్. తుఫాను ప్రభావంతో ఆక్వా రైతులకు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మోడి గ్రామంలో చెరువులు పట్టుబడి చేస్తున్నారు రైతులు. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో నష్టపోతామన్న భయంతో రొయ్య పెట్టుబడి చేస్తున్నారు రైతులు. లాభం రాకపోయినా పెట్టుబడి వస్తే చాలు అనుకుంటున్నారు. ఆక్వా రైతుల కష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఎంత తుఫాను తీరం దాటినా కూడా దాని ప్రభావం ఇంకా అదే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నరసాపురం మండలం మోడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆక్వా చెరువుల్లో మెంత తుఫాను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొత్తం చెరువులన్నీ కూడా కలిసిపోతున్న గట్టులు తెగిపోతున్న నేపథ్యంలో రైతులు ముందుగానే అలర్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి రొయ్యల చెరువులో రొయ్యలను పట్టుబడి చేసి ముందుగానే అమ్మకానికి తరలిస్తున్నారు ఏజెంట్ల ద్వారా. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగోపోతే ఇప్పుడున్న ప్రస్తుత రేటు కూడా రాదన్న భయంతో రైతులు ముందుగానే తమ చెరువుల్లో పట్టుబడి పట్టి వాటిని ఫ్యాక్టరీలకి తరలిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాసెసింగ్ యూనిట్లకి తరలిస్తున్నారు. మనం చూస్తున్న రొయ్యలు ఏ విధంగా తీసుకువెళ్తున్నారు అనేది. కనీసం ఈ రొయ్యలు తీయడానికి అంతకుముందు కూలీలు వచ్చేవారు, పట్టుబడి పట్టేవాళ్ళు. కానీ పరిస్థితి చూస్తే ఇప్పుడు వారు కూడా రావట్లేదు. కనీసం 1000 రూపాయలు ఇచ్చినా కూడా పట్టుబడి రావట్లేదు అంటూ కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారు. మీరు చూస్తే రొయ్యల చెరువులో రొయ్యలన్నీ పట్టుబడి చేసి అక్కడ నుండి తీసుకువచ్చి ఇక్కడ లోడింగ్ పాయింట్ కూడా మీరు చూస్తున్నారు, లోడ్ చేస్తున్నారు. రేటు ఎంత ఉన్నా కూడా, ఎందుకంటే వాతావరణం మారిపోతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న రేటు వస్తుందో రాదో, మళ్ళీ రొయ్య అంతా కూడా పైకి తేలిపోతే వాతావరణం మారిపోయి తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి అటువంటి రిస్క్ తీసుకోకుండా ముందుగానే పట్టుబడి చేస్తున్నారు రైతులు. వచ్చిన దగ్గరికి ఇప్పుడు మీరు చూస్తున్నది 110 కౌంట్ అని చెప్పి ఇక్కడ రైతులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఏంటి మొత్తం ఎన్ని ఎకరాలు పట్టుబడి చేశారు? ఇప్పుడు 4 ఎకరాలు పట్టుబడి. ఎందుకండి ఇప్పుడు అంత అడావుడిగా పట్టుబడి ఎందుకు? వర్షాల కారణంగా ఇంకా అన్ని మునిగిపోతే మనకి ఏది రాదు కదండి. ఏదో వచ్చిన కాడికైనా రైతు ఏదో సేవ్ చేసుకుందామని పడుతున్నారండి ప్రజెంట్. అన్ని ఎక్కడెక్కడ రాత్రి నైట్ గాలికి మొత్తం గొట్లు కొట్టేసిండి, ఎక్కడెక్కడ మునిగిపోయినాయండి. ఏవో ఉన్నాయి కొద్ది గొప్ప అయినా ఒప్పుడు చేసుకుంటాను. అలా ఒప్పుడు చేయడానికి కూడా ఇప్పుడు రైతుకి ఇప్పుడు మార్గం లేకుండా ఉందండి. కరెంట్ లేదండి 2 రోజుల నుంచి. ఐస్ బ్యాటరీలు రన్ అవ్వట్లేదండి. ఇవేమో యాక్చువల్లీ 50-60 కౌంట్ పట్టుకోవాలని రైలండి. ఇవి 100-120 కౌంట్లు ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ రైతుకి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితికి తీవ్రమైన నష్టాలు కలుగుతాయండి. ఇంచుమించు ఒక 4 ఎకరాల దాకా మునిగిపోయిందన్న, ఏదో 2 ఎకరాలు ఒప్పుడు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఎంత ఉందండి ఇది? ఎంత కౌంట్ ఇది? ఎంత రేట్ ఉంది ఇప్పుడు? యాక్చువల్లీ రేట్లు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితికి మన ఆన్లైన్ రేట్లు ఏమి లేవండి. ఏదో ప్రజెంట్ అలా అడిగిన రేటుకే ఇప్పుడు అమ్ముకోవాల్సి వస్తుందండి. రేట్లు కూడా రైతులకైతే సరైన గిట్టుబాటు ధరలు కూడా రావట్లేదండి. ఇప్పుడు ఇక్కడ అంతా మొత్తం ఆక్వా పరిస్థితి అంతా కూడా అదే విధంగా ఉందంటారా? కేవలం వాతావరణం వల్లనే ఇబ్బందులు అంటారా? వాతావరణం వల్లేనండి. వాతావరణం వల్ల ఐసులు లేవండి. కొన్ని వాళ్ళు రండి ఇప్పుడు అందరూ ఒకసారి అన్ని మునిగిపోయినాయి, అందరూ ఒకసారి పట్టేస్తున్నారు. రైతులే వాళ్ళకైనా ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. రేట్లు కూడా సఫిషియెంట్గా రైతు అనుకున్న రేట్ ఏమి రావట్లేదండి. అలా కాకపోయినా కూడా ఏం చేస్తారంటే రైతు ఇప్పుడు మునిగిపోయి అక్కడికి వెళ్ళిపోయి కంటే ఏదో ఒప్పుడు చేసుకుందామని ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తామండి. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ అంటే వాతావరణం మారిపోవడం 1, 2 రైతులందరూ ఒకేసారి పట్టుబడి పట్టడంతో ఎక్కువ కౌంట్ ఉన్నా కూడా రొయ్యలను పట్టుబడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వాతావరణం మారిపోతే మరలా రొయ్య అంతా కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ పట్టుబడి చేసి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. చాలా ఇబ్బందులు. మెంత తుఫాను మనం చూస్తుంది వేరు, వెనుక జరుగుతుంది వేరు. ఎందుకంటే తీవ్ర నష్టాలకి ఆక్వా రైతు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ముందు జాగ్రత్తలు, ఆ రొయ్య ఆ చెరువులో పైకి తేలిపోతే చనిపోతే ఉన్న రేటు కూడా రాదు అన్న భయంతో, ఇంకా రైతు పూర్తి స్థాయిలో నష్టపోతాడు అన్న భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేటు తక్కువ ఉన్నా కూడా రేటుతో సంబంధం లేకుండా అమ్మకాలు చేస్తున్నామని చెప్తున్నారు. నరసాపురం మండలం కానీ ఇక్కడ మొగల్తూరు మండలానికి సంబంధించి ఆక్వా చెరువులన్నీ కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరోపక్క గట్లు, రొయ్యల చెరువులకు సంబంధించి గట్లు కూడా పూర్తి స్థాయిలో పాడైపోయినాయి, గట్లు కూడా కలిసిపోతున్నాయి. దీనివల్ల ప్రతి రైతు కూడా ఆ గట్లు కలిసిపోతే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగానే ఈ రొయ్యలను అమ్మేస్తున్నాం, తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటున్నారు. అధికారులు ఒకసారి స్పందించాలి, ఆక్వా రైతులను ఆదుకోవాలని కూడా ఇక్కడ ఆక్వా రైతులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నరసాపురం మండలం నుండి.